ఢిల్లీలో ఏ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రాంగణంలో నిన్న యూత్ కాంగ్రెస్ నేతలు చేసిన నిరసనలపై బీజేపీ ఇవాళ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు భారీ నిరసన చేపట్టారు. పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు కార్యకర్తలు చేరుకొని కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఎల్ఓపీ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. భారత యువజన కాంగ్రెస్ నేతల తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో పలు రాష్ట్రాల్లో బీజేపీ నాయకులు కార్యకర్తలు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. కాంగ్రెస్ తీరును తప్పుపట్టారు. టాప్లెస్, బ్రెయిన్లెస్, షేమ్లెస్ కాంగ్రెస్ అంటూ బీజేపీ నాయకులు విమర్శలు చేశారు. దేశం పరువు తీశారంటూ ఫైర్ అయ్యారు. భారత యువజన కాంగ్రెస్ నేతల నిరసనలను ఎవరు క్షమించరని అన్నారు బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ. ప్రపంచం మొత్తం భారతదేశ ఏఐ శక్తికి సెల్యూట్ చేస్తుందన్నారు. ఏఐ శిఖరాగ్ర సమావేశాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ. ఏఐ శిఖరాగ్ర సమావేశం రాజకీయానికి సంబంధించింది కాదని ఇదొక అంతర్జాతీయ కార్యక్రమమన్నారు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ. ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రాంగణంలో నిన్న భారత యువజన కాంగ్రెస్ నేతలు నిరసనలు తెలిపారు. సమ్మిట్ ఎగ్జిబిషన్ హాల్ నెంబర్ 5లోకి ప్రవేశించిన దాదాపు 15 మంది కార్యకర్తలు చొక్కాలు విప్పి ఆందోళన చేపట్టారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రానికి భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా నినాదాలు రాసి ఉన్న టీ-షర్ట్లు వారి చేతుల్లో కనిపించాయి. నిరసనకారులతో అక్కడున్న కొంతమంది వాగ్వాదానికి దిగారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై కొందరు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ వద్ద కాంగ్రెస్ నిరసనలపై బీజేపీ ఫైర్ అయింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాలతోనే నిరసన తెలియజేశారని ఆరోపించింది. అంతర్జాతీయంగా భారత ప్రతిష్టను దెబ్బతీసేందుకు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు చేశారని మండిపడింది. ఇక మరోవైపు బీజేపీ విమర్శలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. కాంగ్రెస్ పార్టీ గుండాలు అంతర్జాతీయ పరంగా ఏఐ సమ్మిట్ ఢిల్లీలో అవుతా ఉంటే ఈ దేశ చరిత్ర కోసం ఈ దేశం का विरोध करने के लिए इस तरह की गिरी हरकत जो किया है कांग्रेस ने, उसको हम दिल्ली न देश की जनता कोई भी माफ करने वाली नहीं है दोस्तों, कोई भी माफ करने वाली नहीं है। लेकिन मैं धन्यवाद करता हूं वीरेंद्र भाई का, अपने अध्यक्ष जी का, जिन्होंने आज ये विरोध प्रदर्शन यहाँ पे रखा है। दोस्तों आपको पता है एआई समिट, जो एआई इंपैक्ट समिट है, इसमें कम से कम 80 से ज्यादा देशों के लोग आए हैं और सबने मुक्त कंठ से भारत के प्रयास की सराहना की है। नरेंद्र मोदी सहित देश के वैज्ञानिकों का सम्मान बढ़ाया है। ये समिट याद रखना दोस्तों, ये केवल इसलिए नहीं इम्पोर्टेंट है कि ये एआई इंपैक्ट समिट भारत में हुआ, ये भारत में एआई इंपैक्ट समिट नहीं था, ये भारत का एआई इंपैक्ट समिट था। ये भारत का है जो दुनिया जिसको देख करके आज కాంగ్రెస్ పార్టీ గుండాలు రైట్, ఇక దేశవ్యాప్తంగా బీజేపీ నిరసనలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్ చెప్పండి, బీజేపీ ఆందోళనలకు కారణాలేంటి? నిన్న ఏఐ ఇంపాక్ట్ సదస్సు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మండపంలో కాంగ్రెస్ కార్యకర్తలు, ముఖ్యంగా ఎన్ఎస్సీఐకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు నిరసన ప్రదర్శన అనేది కూడా చేపట్టారు. దానికి నిరసనగా ఈ రోజు దేశవ్యాప్తంగా బీజేవైఎం అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చారు. దానిలో భాగంగానే ఢిల్లీ, జైపూర్, హైదరాబాద్ వంటి కీలకమైనటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ముందు బీజేవైఎం బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఢిల్లీలో ఏఐసీసీ నూతన భవనం ఇందిరా భవన్ దగ్గర బీజేపీ కార్యకర్తలు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రొటెస్ట్ అనేది కూడా నిర్వహించారు. ముఖ్యంగా ఏఐ సమ్మిట్ సంబంధించి భారత్ నిర్వహిస్తున్నటువంటి ఏఐ సమ్మిట్ ని అంతర్జాతీయంగా భారత్ అప్రతిష్ట పాలు చేసేందుకే కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ఎన్ఎస్సీఐకి సంబంధించినటువంటి కార్యకర్తలు ప్రయత్నాలు చేశారంటూ కూడా
బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఆరోపణలు చేశారు. నిన్న ఎప్పుడైతే నిరసన ప్రదర్శన చేపట్టారో అప్పటి నుంచి కూడా కేంద్ర మంత్రులందరూ కూడా ఈ అంశానికి సంబంధించి స్పందిస్తున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఆదేశాలతో ఎన్ఎస్సీఐకి సంబంధించినటువంటి కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపట్టారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తా ఉన్నారు. అయితే ఈ ఆరోపణలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది. ముఖ్యంగా ఏఐ సమ్మిట్ కి సంబంధించి అదొక విఫల సదస్సు, కేవలం పబ్లిసిటీ కోసం చేస్తున్నటువంటి ఆరాటం తప్ప సమ్మిట్ ద్వారా భారత్ కు ఒరిగేది ఏం లేదంటూ కూడా ఆరోపణలు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చేసింది. ముఖ్యంగా రెండు అంశాలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏఐ సమ్మిట్ కి సంబంధించి ముఖ్యంగా ఒక గల్గోటియాకు సంబంధించినటువంటి యూనివర్సిటీ తయారు చేసినటువంటి రోబో బ్యాగ్ కావచ్చు, లేకపోతే అక్కడ ఒక విమానానికి సంబంధించి ఏఐతో చేసినటువంటి విమానం అవన్నీ కూడా విమర్శల పాలయ్యాయి. దాంతో పాటు ప్రపంచ కంపెనీలకు సంబంధించి ఏఐ కంపెనీలకు సంబంధించిన సీఈఓలతోటి ఫోటో దిగేందుకు మోడీ ఆరాటపడడం కావచ్చు, అన్ని కూడా కేవలం పబ్లిసిటీ కోసం చేసినటువంటి ప్రయత్నంగానే కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. మొత్తంగా పరస్పరం ఆరోపణలు అయితే చేసుకున్నారు. రాజకీయంగా ఇటు ఏఐ సదస్సుకు సంబంధించి సక్సెస్ సాధించామంటూ బీజేపీ నాయకులు చెప్తా ఉంటే విఫల సదస్సును నిర్వహించారంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇక దేశవ్యాప్తంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాల ముందు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు మొత్తంగా ప్రొటెస్ట్ అయితే తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ప్రొటెస్ట్ చేసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు భారీగా బారికేట్లను ఏర్పాటు చేసి పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రొటెస్ట్ లో ఎవరెవరైతే పాల్గొన్నారో వారిని అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు కూడా తరలించినటువంటి పరిస్థితి. ఇక దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ముందు కట్టుదిట్టమైన భద్రతలు అయితే ఏర్పాటు చేశారు. నిరసనకారుల్ని అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనపడతా ఉంది.